ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. పార్టీ సమన్వయకర్త పదవి నుంచి తొలగించింది. ఇక దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్ను పార్టీ సమన్వయకర్తగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దువ్వాడ వివాదం రోజురోజుకు పెరుగుతుండటంతో అలర్ట్ అయిన అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు దువ్వాడ వాణి ఆందోళన కొనసాగిస్తుండటంతో పలువురు వైసీపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గతంలో పేరాడ తిలక్ టెక్కలి సమన్వయకర్తగా పనిచేసిన అనుభవం ఉండటంతో మరోసారి ఆయనకే అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. రైట్, దువ్వాడకి సంబంధించి ఆందోళన రోజురోజుకి వివాదం పెరుగుతుండటంతో ఆందోళనలు కొనసాగుతుండటంతో వాణి ఆందోళన చేస్తుండటంతో వైసీపీ పార్టీ యాక్షన్ తీసుకుందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. గిరీశ్వర్, చెప్పండి. సునీల్, గుడ్ మార్నింగ్. సునీల్, అసలు పూర్తి స్థాయిలో చెప్పుకోవాలంటే గత 15 రోజులుగా దువ్వాడి ఇంటి వద్ద కొనసాగుతున్న భార్య కూతురు ఆందోళన అయితే రోజు రోజుకి ఒక కొత్త మలుపులను అయితే సృష్టిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్ననైతే అధిష్టానం పూర్తిగా అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టున్నారు. అంటే ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావుకి అయితే టెక్కల్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇచ్చి మొన్న అయితే 2024 ఎన్నికల్లో అయితే బరిలో నిలబెట్టారో ఆ యొక్క పదవిని తొలగించి గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వ్యక్తి మరియు మొన్న ఎంపీ అభ్యర్థిగా నిల్చున్న పేరాడ తిలక్ అయితే ఆ యొక్క పదవిని అయితే కట్టబెట్టారు. అయితే మనం చూడాలి ఈ అంశంపై ఈ యొక్క మార్పులు ఎటు దారి తీస్తాయా అనేది కూడాను. రాబోయే రోజుల్లో ఉన్న ఎమ్మెల్సీ పదవి కూడా తొలగిస్తారా అనే ఒక నియోజకవర్గ ప్రజల్లో అయితే ఇప్పటికే పెద్ద అయితే చర్చ సాగుతుంది. సునీల్, చూడాలి పూర్తిగా అయితే దువ్వాడ ఎందుకు అసలు పూర్తిగా మారట్లేదు, అసలు ఏముంది, అసలు ఆ ఇంట్లో ఏముంది, దువ్వాడ ఎందుకు ఆ యొక్క వ్యక్తిని విడిచిపెట్టి భార్య పిల్లలకి అసలు న్యాయం చేయట్లేదని కూడా పెద్ద ఎత్తున అయితే అక్కడ ఉన్న మహిళలు కూడా నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇంత చేదరించుకుంటున్నప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాసరావు మాత్రం ఆమె దిగుల మాదిరినే పట్టుకుంటూ అటు ఆ గృహాన్ని విడిచిపెట్టకుండా భార్య పిల్లల్ని హక్కులు చేసుకోకుండా ఎందుకు ఉంటున్నారని కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ సాగుతుంది. అయితే దువ్వాడతో పాటు ఇప్పుడు ఎవరైతే సమన్వయకర్తగా నిన్న ప్రకటించారో ఈ పేరాడ తిలక్ కూడా అదే కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి పేరాడ తిలక్ ని రంగంలో తీసి క్యాడర్ ని బలోపేతం చేసి అక్కడ మళ్ళీ కూడా అచ్చెన్నాయుడిని ఎదుర్కోవాలనుకుంటే సరైన క్యాడర్ ఉండాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారనుకుంటూ వైసీపీ శ్రేణులు అయితే చెప్పుకుంటున్నాయి. రైట్, అయితే గిరి, మీరు చాలా దగ్గరుండి సంభాషణలు చేశారు. అందులోనూ ముఖ్యంగా దువ్వాడ వాణితో మీరు మాట్లాడారు, అలాగే దివ్వెల మాధురితో కూడా మీరు మాట్లాడారు. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుతున్న క్రమంలో ఒకానొక సందర్భంలో డైరెక్ట్గా వైసీపీ అధిష్టానం మీ మీద ఏమైనా యాక్షన్ తీసుకుందా అని దువ్వాడ శ్రీనివాస్ని అడిగితే వైసీపీ అధిష్టానం నాకు సపోర్ట్గానే ఉందని ఇప్పటిదాకా నా వరకు ఎటువంటి వార్నింగ్ నోటీస్ కానీ లేదంటే ఇట్లాంటి నన్ను ఈ పదవి నుంచి తొలగించినటువంటి వార్త కానీ నా దగ్గర దాకా అయితే చేరలేదు, ఇవన్నీ రూమర్స్ అని దువ్వాడ శ్రీనివాస్ కూడా గతంలో చెప్పారు. సో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ స్పందించేటువంటి అవకాశం ఉందా? అదేనండి సునీల్, చూడాలి ఈ రోజు అయితే మనం చూడాలి సునీల్. అసలు దువ్వాడిని అడిగే ప్రయత్నం చేయాలి. దువ్వాడ అయితే మనకి ప్రైమ్ లైన్ తో చెప్పడం జరిగింది, నాకు అధిష్టానం అయితే ఎటువంటి ఉత్తర్వులు కానీ అసలు నాకు ఎటువంటి లేఖలు కానీ కూడా నాకు పంపించలేదని కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే ఒక విషయం మనం తెలుసుకోవచ్చు, దువ్వాడకి ఈ విషయం ముందే తెలుసు. తనకి వైసీపీ అధిష్టానం అయితే తన పైన కోపంతో ఉంది, ఇబ్బంది పెడతారు అని కూడా తెలిసినప్పటికి కూడా ఆయన ఇప్పటి వరకు కూడా వారిని రిక్వెస్ట్ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఈ పరిస్థితుల్లో నన్ను తొలగిస్తే నేను ఇంకా దిగజారిపోతానంటూ పెద్దలను అయితే ఆయన రిక్వెస్ట్ చేశాడని కూడా మనకి పెద్ద ఎత్తున అయితే బయటకు తెలుస్తుంది. అయితే ఇంకా కూడా వాళ్ళు ఉపేక్షించే పరిస్థితి అయితే కనబడుతున్నది. ఈ దువ్వాడ వ్యవహారం పూర్తిగా పార్టీకి ఇక్కడ నిర్వీర్యం చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు పార్టీ మీద పెద్ద ఎత్తునే ఎఫెక్ట్ అనేది కనబడుతుందని చెప్పి నియోజకవర్గంలో పూర్తిగా వైసీపీ శ్రేణులు అయితే రాబోయే రోజుల్లో టీడీపీ గేట్లు తెలిస్తే టీడీపీకి మేమంతా వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉందని కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. పూర్తిగా అసలు దువ్వాడే కాదు, ఇక్కడ ఉన్న వ్యక్తుల వలన మాకు పూర్తిగా ఇబ్బంది, ఇటువంటి సమన్వయకర్తల వలన ఇటు పార్టీ అటు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఇటువంటివి జరిగినా కూడా ఇటువంటి నేతలు మమ్మల్ని రక్షిస్తారా అని కూడా ప్రశ్నించే పరిస్థితి ఉంది. అయితే ఈ కోణంలో దువ్వాడను తప్పించి
తిలక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పేరా తిలక్ అయితే కొంత సౌమ్యుడు కూడా అని కూడా చెప్పుకోవచ్చు. ఈయనైతే ఇటువంటి ఆరోపణలే కాదు, ఎటువంటి కూడా బాహ్యంగా కూడా ఆ పరుష పదజాలాలతో మాట్లాడటం కానీ, ఇబ్బందులు అంటే ప్రతిపక్షాలను విమర్శించేటప్పుడు సున్నితంగానే వ్యవహరిస్తారని కూడా మనకు తెలుస్తుంది. ఈయన కూడా రాజకీయంగా కూడా ఈ మధ్య కాలంలో బాగా ఎదిగారు. అయితే మొన్న కూడా ఈయనకే టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే భార్యాభర్తల గొడవ, దువ్వాడ శ్రీనివాసరావు ఉన్న ఆ యొక్క శక్తిని వాడటం, జగన్మోహన్ రెడ్డికి దువ్వాడ శ్రీనివాసరావుకు ఉన్న బాండింగ్ వల్లనే దువ్వాడ శ్రీనివాసరావు ఇచ్చారని కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. గతంలో కూడా అచ్చెన్నాయుడు పైన కేవలం 5,000 ఓట్లతో అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయిన పరిస్థితి అయితే మన తిలక్కి ఉంది. కాబట్టి తిలక్ని మళ్ళీ ఎన్నుకున్నారు. ఈ తిలక్ ద్వారానే ఇక్కడైతే మళ్ళీ కూడాను అచ్చెన్నాయుడుకి ఉన్న కార్యకలాపాలు ఏమైనా ఉంటే దానికి ఎదుర్కో శక్తి తిలక్ ఉందనే ఉద్దేశంతో ఇచ్చినట్టున్నారు. కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా అచ్చెన్నాయుడు తీసుకునే శక్తి ఎవరికి లేదు కాబట్టి తిలక్ ఇచ్చారు. అయితే పూర్తి స్థాయిలో దువ్వాడ దిగి వస్తారా లేదు, ఎమ్మెల్సీ నుంచి కూడా డిటర్మెంట్ చేసిన తర్వాతే ఆయన దిగి వస్తారా అనేది కూడా మేము వేచి చూడాలి. దువ్వాడ వాణి అయితే ఒకటే చెప్తుంది, నేను నా ప్రాణం పోయినా కూడా నా పిల్లలు నాకు న్యాయం జరిగి ఆయన మమ్మల్ని హక్కును చేర్చుకునేంత వరకు కూడాను అక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు అంటుంది. ఇంకో పక్క ఆయన ఆల్రెడీ కూడాను అది ఎమ్మెల్సీ కార్యాలయంగా కూడాను దాన్ని ప్రకటించటము, రోజుకో పరిణామాలు. ఆవిడైతే మొన్నటి వరకు లేనిది ఇప్పుడు మాధురి ఎవరైతే ఉన్నారో మాధురి కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి నా దగ్గర 2 కోట్లకు సంబంధించి ఆయన చెక్కులు ఇచ్చారు, ఆ చెక్కుల ద్వారానే ఆయనకి 2 కోట్లు ఇచ్చాను, నా దగ్గర ఉన్న చెక్కులకి ఆధారంగా నా 2 కోట్ల రూపాయలు దువ్వాడ వాణి ఇస్తేనే ఆ ఇల్లు విడిచి వెళ్తాను, లేదు అనుకుంటే ఈ 2 రోజుల్లో ఆవిడ కూడా ఇంటి ముందు నేను కూడా నిరసన తెలుపుతానని కూడా ఆవిడ హెచ్చరించడం అయితే ఒక 2 రోజుల క్రితమే జరిగింది సునీల్. అయితే మనం వేచి చూడాలి. అసలు దువ్వాడ విషయం చాలా హాట్ టాపిక్ గా మారుతుంది. అసలు దువ్వాడ శ్రీనివాసరావు ఆయన రాజకీయ భవిష్యత్తుని ఎందుకు నాశనం చేసుకుంటున్నాడు, ఆయన వ్యక్తిగతంగా కూడా గతంలో కూడా ఎప్పుడు ఫైర్ బ్రాండ్ గా చెప్పుకుంటున్నాం, ఒక సౌమ్యం కాకుండా పరుష పదజాలతో ఉంటారు. రైట్ గిరీశ్వర్, అయితే ఈరోజు దువ్వాడ శ్రీనివాస్తో మాట్లాడే ప్రయత్నం చేయండి, ఆయన రియాక్షన్ ఏ రకంగా ఉంటుందనేది కూడా స్టూడియోకి తెలిసే ప్రయత్నం చేయండి.